హాయ్ ఫ్రెండ్స్, కన్నడలో మేము మహాశివరాత్రికి రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళాము. ఆ గుడిలోని విశేషాలు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో ఎవరు కూడా మిస్ కాకుండా లాస్ట్లో చూడండి. అంతేకాదు వీడియో చూసి మన వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే గుడి అయితే కొత్తగా కట్టారు, కానీ గుడి అంటే మనలాగేదేం లేదు, కానీ చాలా పెద్దగా కట్టారు గుడి. ఇక్కడ పాలరాతితో చేయడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఒకటే కాదు, అనేక రకాల దేవుని బొమ్మలు అంటే విగ్రహాల ప్రతిష్ఠ ఇంకా జరగలేదు. ఇక్కడ 2 చోట్ల శివలింగాలు అయితే ఏర్పాటు చేశారు. శివలింగాలకు అభిషేకాలు చేయించడానికి పాలు వాళ్లే సప్లై ఇస్తున్నారన్నమాట. అక్కడ మనం లైన్లో వెళ్తుంటే ప్రతి ఒక్కరికి కూడా గ్లాసులో పాలు పోసి ఇస్తున్నారు. పాలు తీసుకెళ్ళి పాలు అభిషేకం చేసాము. ముందుగా మా చిన్న పాప చేసింది, తర్వాత మా పెద్దమ్మాయి, నేను, మా మిస్సెస్ అందరం కూడా అభిషేకం చేసాము. మేమైతే 2 చోట్ల కూడా అభిషేకం చేసాము. ఇక్కడ మాకు ఇలా ఇవి ఇచ్చేసి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దేవుడికి కావాల్సిన సామాగ్రిని కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే మన శివాలయాల దగ్గర అయితే మనం తీసుకెళ్తాము, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళే ఇచ్చారన్నమాట అభిషేకం చేస్తుంటే. ఇక్కడ అంతేకాదు, ఈ గుడి విశేషం ఏంటంటే ఈ గుడి మొత్తాన్ని కూడా కట్టింది అయితే గుజరాతీలు అనమాట. ఇక్కడ గుజరాత్ వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు. మేము తెలుగు వాళ్ళం అయితే మొత్తం ఒక 10 మంది 15 మంది వచ్చాము. ఒక్కళ్ళని కూడా వీళ్ళు పలకరిస్తూ ఈ గుడి ఎలా ఉంది, మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా అడగడం, ప్రతి ఒక్కరు పలకరించి మాకు చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే అంతమంది జనంలో కూడా వీళ్ళందరూ కూడా పలకరించుకోవటం, హిందీలో అడగటం, తర్వాత హిందీ రాకపోతే మనకి ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా చేశారన్నమాట. ఇంకా ఈ గుడి మొత్తం కూడా లోపలైతే అందరూ కూర్చోవడానికి కూడా ఓపెన్ ప్లేస్ కూడా మంచిగా ఏర్పాటు చేసే హాలు చాలా అద్భుతంగా ఏర్పాటు. అంతేకాదు ఇక్కడ హిందీ క్లాసులు కూడా నేర్చుకోవచ్చు అనమాట. అలాంటి ఒక సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చూడండి, శివలింగాన్ని కూడా ఇలా ఏర్పాటు చేయడానికి చాలా అనిపించింది అనమాట. ఇక లైన్లో అయితే ప్రతి ఒక్కళ్ళం కూడా తోసుకోకుండా పోయాము. అందరం సమానంగా అయితే వెళ్ళాము. అంత అద్భుతంగా చూసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆప్యాయతగా పలకరించుకుంటూ మంచిగా చూసి వచ్చాము. ఇక్కడ శివాలయం అంటే ఒక శివాలయం కాదు, ఇక్కడ లక్ష్మీదేవి, దుర్గామాత, సరస్వతీమాత, తర్వాత రాధాకృష్ణులు, రామాలయము, తర్వాత ఆంజనేయ స్వామి, గణపతి, సూర్య భగవానుడు, ఇలా ఈ మొత్తం 9 మంది దేవాలయాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు నవగ్రహ పూజ కోసం నవగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా కూడా గుజరాత్లో అయినప్పటికైతే చాలా అద్భుతంగా చూసుకున్నారు. ఆ గుడి గురించి, మన హిందూ సాంప్రదాయాల గురించి చక్కగా వివరిస్తూ మన శివకీర్తనలు పాడుతూ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చూసాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.